మామ ఈ వీడియోలో ఓంకారేశ్వర్ ఎక్కడ ఉంది, ఓంకారేశ్వర్ ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇండోర్ వరకు ట్రైన్‌లో చేరుకొని ఇండోర్ నుంచి మనకి ఓంకారేశ్వర్ వెళ్ళే బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇది ఇండోర్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్‌కి అరౌండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటది. ఇక్కడ మనకి 10 నంబర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఓంకారేశ్వర్ వెళ్ళే బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. మనం ఎవ్రీ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కి బసెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, చెక్ చేసుకొని మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ బస్ ఫెసిలిటీ అంతగా బాగోదు. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను మార్నింగ్ 6కి బయలుదేరితే 8 కల్లా ఓంకారేశ్వర్ బస్ స్టాండ్‌లో చేరుకున్నాను. అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్ బయలుదేరాను. ఆటోవాడు నన్ను డైరెక్ట్‌గా మమలేశ్వర్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి టెంపుల్ అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. నడుచుకొని వెళ్ళొచ్చు అలాగా. సో, ఇలా వస్తే మనకి ఓంకారేశ్వర్ టెంపుల్ అనేది విజిబుల్‌గా ఉంటది. సో, మనకి ఓంకారేశ్వర్ టెంపుల్ అనేది ఇదొక ఐలాండ్. ఓం ఆకారంలో ఉంటది. ఆ కనిపించేదే మనకి ఓంకారేశ్వర్ టెంపుల్. సో, మనం ఆ బ్రిడ్జ్ ద్వారా ఎళ్ళాలి. సో, బ్రిడ్జ్ క్రాస్ చేసి దర్శనం లైన్‌లోకి వచ్చినప్పటికి చాలా పెద్ద క్యూయే ఉంది ఇక్కడ. ఇది క్లియర్ అవ్వడానికి నాకు అరౌండ్ 3-4 అవర్స్ దర్శనం టైం అనేది పట్టింది. మీకు అంతసేపు పట్టకుండా ఉండాలంటే మనకి ఆన్‌లైన్‌లో టికెట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. డైరెక్ట్‌గా వీఐపీ దర్శనంకెళ్ళిపోతారు. ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చి 300 పడుతుంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇంకా దర్శనం చేసుకొని అలా బయటకొచ్చి బోట్ రైడింగ్ చేసుకుంటా రివర్ క్రాస్ అయ్యి ఇటువైపు వచ్చాము. ఇంకా ఓంకారేశ్వర్ దర్శనం అయిపోతే అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ ఓంకారేశ్వర్‌తో పాటు మమలేశ్వర్ దర్శనం కూడా చేసుకోవాలి. సో, ఓంకారేశ్వర్ అవ్వగానే అక్కడి నుంచి మనం ఎక్కడైతే ఆటో దిగామో అక్కడే టెంపుల్ కూడా ఉంటది. అది అయిపోగానే ఇంక నేను మళ్ళీ వెంటనే ఓంకారేశ్వర్ బస్ స్టాండ్‌కి చేరుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్‌ని దర్శించుకుందాము. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో పేజ్‌లో కనబడుతున్నవన్నీ డిస్క్రిప్షన్ లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.